యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సంతృప్తికరమైనటువంటి జీవితమే ఆత్మీయ అభివృద్ధికి ఆధారమై ఉంది. క్రీస్తునందు క్రైస్తవులు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అభ్యాసం చేసుకోగలిగితే వారి యొక్క ఆత్మీయ జీవితము బలంగా ఉంటుంది. ఎప్పుడైతే సంతృప్తికరమైనటువంటి జీవితానికి వేరుగా మనిషి యొక్క ఆలోచనలు, నిర్ణయాలు కొనసాగుతాయో అప్పుడు మనము సమస్యల పాలవుతాం. ఆ సమస్యలు మన ఆత్మీయ జీవితాన్ని ఇబ్బందికి గురి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మనము ఆత్మీయంగా పతనమయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుద్ది. అందువలన ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి మంచి పునాది వేసుకోవాలంటే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అభ్యాసం చేయాలి. ఆ జీవితానికి మంచి పునాది వేసుకోగలిగితే ఉన్నతంగా తన యొక్క ఆత్మీయ ఎదుగుదల ఉంటుందనేది వాస్తవమైనటువంటి సంగతి. దేవుడు ఈ లోకంలో సృష్టింపబడుతున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ కోరికలను ఉంచడం జరిగింది. ఈ కోరికలను సంతృప్తిపరచుకున్నటువంటి మార్గము దేవుని యొద్ద ఉంది. ఎవరైతే క్రీస్తునందు జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారో వారు యేసుక్రీస్తు యొక్క బోధనలను బట్టి, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను బట్టి నడుచుకుంటారో అప్పుడు ఈ కోరికలను తృప్తిపరచుకునేటువంటి మార్గాన్ని మనము వెతకగలము. ఎప్పుడైతే మనిషి సంతృప్తిగా ఉంటాడో, కోరికలను సంతృప్తికరంగా తీర్చుకొని జీవించడానికి ఇష్టపడతాడో అప్పుడు సంతోషంగా బలమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని, తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మన యొక్క కోరికల యొక్క తృప్తిపైనే, అంటే మన కోరికలను సంతృప్తిపరచుకునేటువంటి విధానం మీదే మన యొక్క ఆత్మీయ జీవితము ఆధారమై ఉంది, మన యొక్క విశ్వాసము ఆధారమై ఉందనే విషయాన్ని మనం పదే పదే ఆలోచించుకుంటూ జీవితాన్ని కొనసాగించాలి. ఇక్కడ మనము పరిశీలిస్తే మనము మన కోరికలను సంతృప్తిపరచుకునేటువంటి క్రమంలో దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, దేవునికి లోబడినటువంటి వాళ్ళు ఈ కోరికలను తృప్తిపరచుకునేటువంటి మార్గాన్ని వారి యొక్క ఇష్టాన్ని బట్టి, వారికి మనసుకు నచ్చినటువంటి ఆలోచనలు బట్టి వారు వీటిని తీర్చుకున్నప్పుడు వారు సమస్యల పాలవుతున్నారు. వారు కోరికలు తీర్చుకున్నటువంటి క్రమంలో దురాశను వారు కలిగి ఉండటం ద్వారా ఆ శరీర దురాశలు వారిని సమస్యల పాలు చేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ శరీర ఇచ్చలను మనిషి తన జీవితంలో ప్రేరేపితం చేస్తాడో, శరీర ఇచ్చలతో కూడినటువంటి జీవితాన్ని తను ఎప్పుడైతే ప్రోత్సహించుకుంటాడో తన జీవితంలో, అప్పుడు జీవితం ప్రశాంతంగా ఉండదు, ఆనందదాయకంగా ఉండదు. ఆ వ్యక్తి సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఏమాత్రం ఉండదు. అందుకే ఈ లోకంలో మనుషులందరూ కూడా ప్రయాసపడుతున్నారు ఈ జీవితాన్ని నడిపించుకోవడానికి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఈ మాట పలికారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనిపిస్తాను. యేసు ప్రభు యొక్క మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు మన యొక్క జ్ఞానమై ఉన్నాయి, మన జీవితానికి మంచి మార్గమై ఉన్నాయి. ఆయన మాటలను అనుసరించే వాళ్ళు
జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఆయన మాటలను బట్టి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని మంచి పునాది వేసుకుంటున్న వారై ఉన్నారు. అందువలన యేసుక్రీస్తు వారు మనుషుల ప్రయాసను, మనుషుల యొక్క వేదనను, మనుషుల యొక్క భారాన్ని చూశాడు. మనుషులు ఏం కోరుకోవాలో అది కోరుకోకుండా, ఏది సాధించాలో అది సాధించకుండా, ఈ లోక యాత్రని ఈ శరీర సంబంధమైనటువంటి ఈ కోరికలు తీర్చుకోవడానికే పరిమితం చేసుకొని మనిషి యొక్క ప్రయాసను కొనసాగుతుంది. ఆ ప్రయాసతోనే వాళ్ళ యొక్క జీవితం ముగుస్తుంది. ఇది జీవితం యొక్క లక్ష్యం కాదు. మనిషి యొక్క జీవితం లక్ష్యము ఏమై ఉండాలంటే, దేవుడు నిత్యజీవమును ఆ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ నిత్యజీవాన్ని పొందుకోవడానికి ఈ జీవితాన్ని సాధకం చేసుకోగలగాలి. అందువలన మనము కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి క్రమంలో దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించిన వారమైతే క్రమమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి ప్రణాళికతో మన జీవితం కొనసాగింది. ఒకవేళ కానీ దేవుని ఆజ్ఞలను లోబడకుండా తమ ఇష్టానుసారంగా, తమకు మనస్సుకు నచ్చిన విధంగా, తమ ఆలోచనలను అనుసరించి ఈ కోరికలను తీర్చుకున్నప్పుడు వారి జీవితంలో చెడు లక్షణాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ లోకంలో ఇప్పుడు కూడా మనము జీవిస్తున్నప్పుడు మన జీవితంలో దేవునికి వేరుగా మన ప్రయోగాలు చేయకూడదు. మనం చేసేదే మన ప్రయోగాలే మనల్ని సమస్యల పాలు చేస్తున్నాయి. మన జీవితంలో ఎప్పుడైతే మనము ప్రయోగాలు చేసి మన యొక్క ఆలోచనలను, మన నిర్ణయాలు తీసుకొని దేవుని వైపు నుంచి కాకుండా మన సొంత జ్ఞానం వైపు నుంచి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే మనము సమస్యలు పాలవుతున్నాము అనేది వాస్తవమైనటువంటి సంగతి. ఈ లోకంలో జ్ఞానం కలిగి నడుచుకోవాలి, మోసపోకూడదు, సమస్యల పాలవ్వకూడదు. ప్రత్యేకించి ఆత్మీయ జీవితము దెబ్బ పడే విధంగా మన యొక్క పరిస్థితులు ఏర్పడకూడదు. అలా ఏర్పడినప్పుడే మనము ఎంత కోల్పోతామో అంత కోల్పోతాము. ఆ నష్టాన్ని మనం తీసుకొని రావాలంటే చాలా కష్టం. అందువల్ల మనం ఎప్పుడు కూడా మనము సొంత నిర్ణయాలు తీసుకొని ఈ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో తొందరపాటుతో కొన్ని నిర్ణయాలు ఏర్పాటు చేసుకోకూడదు. ఒకవేళ కానీ మనము ఈ కోరికలను తృప్తిపరుచుకునేటువంటి క్రమంలో దేవునికి వేరుగా తప్పుడు పద్ధతులను అనుసరించి, చెడు మార్గాలను అనుసరించి మన యొక్క ఆలోచనలు కానీ, నిర్ణయాలు కానీ ఏర్పడినట్టయితే ఆ కోరిక విషయంలో మనము బలహీనపడతాము. అంత మాత్రమే కాదు, దురాశకు లోనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడద్ది. చెడు లక్షణాలు మన జీవితంలో ఏర్పడతాయి. అలా తద్వారా మనము దేవునికి వేరుగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన విధానము కొనసాగేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. తద్వారా మన ఆత్మీయ జీవితము మరింతగా బలహీనపడి మనం పతన స్థితికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ దినాలు అనేవి మన జీవితానికి చాలా చాలా విలువైనవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన ఆత్మీయ జీవితము సవ్యంగా, క్షేమకరంగా కొనసాగాలి అన్నప్పుడు ఈ సహజ కోరికలను తృప్తిపరుచుకునేటువంటి మార్గము క్రమంగా మనము జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకొని దేవుని ఆజ్ఞను అనుసరించి మనము జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే సవ్యమైనటువంటి పరిస్థితులు మానసికంగాను, శరీరపరంగాను ఉన్నతంగా ఉండేటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది.
చాలా సందర్భాల్లో ఎప్పుడైతే తప్పుడు నిర్ణయాలు తీసుకొని చెడు మార్గాలను ఎన్నుకొని దేవునికి వేరుగా మనిషి యొక్క ఆలోచనలు ఉంటాయో అప్పుడు ఈ దురాశ అనేది మనిషిలో ప్రభావితం చేయబడుతుంది. ఎప్పుడైతే దురాశ అనేది మనిషిలో ప్రభావితం చేయబడి తన జీవితంలో కొనసాగుతుంటుందో ఆ దురాశ సాతానికి అనుకూలమైనటువంటి మార్గం. సాతాను మనల్ని శోధించడానికి, సాతాను మనల్ని పాపంలో తీసుకెళ్ళడానికి, ఆ పాప సంబంధమైనటువంటి వ్యసనం గుండా మనం నడిపించడానికి మనలో దురాశ అనేది వానికి మార్గమై ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము దురాశ పరులుగా ఉంటామో, ఎప్పుడైతే మనము దురాశకు అనుకూలమైనటువంటి వాతావరణం చేత మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు సాతాను వాడికి మనము అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాడు మనల్ని శోధిస్తాడు, మనము ఆ శోధనకి లొంగిపోతాము. తద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటంటే పాపము. పాపం ద్వారా వచ్చు జీతము మరణమై ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందువలన ఎప్పుడు కూడా జీవితంలో తొందరపాటు నిర్ణయాలతో కూడినటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. అనాలోచనగా ముందుకెళ్ళకూడదు. జ్ఞానంతో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవితాన్ని సరైనటువంటి పద్ధతులు నడుచుకున్నప్పుడు జీవితము బాగుంటుంది, క్రమంగా ఉంటుంది. ఇక్కడ మనము ఆలోచిస్తే ఈ సహజ కోరికలను తృప్తిపరచుకునేటువంటి ఈ క్రమంలో మనిషి యొక్క ఆత్మీయ జీవితం అనేది చాలా కీలకంగా